మన ప్రాంతానికి ఉత్తరాంధ్ర మొత్తం అందరూ వచ్చారు. కార్యక్రమం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మీకందరికీ కూడా ఒక్కసారి మనందరి కరతాల ధ్వనుల మధ్య ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే జిల్లా నలుమూలల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు మీకందరికీ చేతులెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాంత అభివృద్ధి కోసమని, మన జిల్లా అభివృద్ధి కోసమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని మన నాయకుడు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మూల పెడబొత్తు. మరి ఈ రోజు చూస్తే చంద్రబాబు గారు జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇతర మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మరాగరే కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారు చవల్లే జరుగుతా ఉందని చెప్పడం మీ యొక్క దివాలా కోరు రాజకీయానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను నేను. మిత్రులారా, మనందరం ఒక విషయం గమనిద్దాం. మనం ఈ ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా సరే అక్కడ ఒక శ్రీకాకుళం జిల్లా వాసి ప్రభావితం అవుతా ఉన్నాడు. ఈ రోజు అక్కడ ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, అమెరికాకి యుద్ధం జరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం పెట్రోల్ లేదని, గ్యాస్ లేదని, డీజిల్ లేదని బాధపడతా ఉంటే మన జిల్లా ప్రజలు మాత్రం అక్కడ ఉండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అని చెప్పి కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం మనం. మరి ఈ రోజనే కాదు, అక్కడెక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే మన జిల్లా వాసులు మరణించారు. కరోనా వచ్చి ప్రపంచం మొత్తం స్తంభించిపోతే ప్రపంచవ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా వాసులు మరణించారు. అక్కడెక్కడో యూరోప్ లో, పోలాండ్ లో రోడ్డు ప్రమాదం జరిగితే ఈ శ్రీకాకుళం జిల్లా వాసు మరణించినటువంటి సందర్భం చూసాం. మరి ఇలాంటి పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎవరైనా ఒక నాయకుడు రాకపోతాడా? ఎవరైనా ఒక నాయకుడు మా జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళకపోతాడా? ఎవరైనా ఒక నాయకుడు మా జిల్లాని ఇతర జిల్లాలతో సమానంగా అభివృద్ధిలోకి తీసుకొని రాగలనని చెప్పి 1,00,000 కోట్ల కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భంలో ఒకే ఒక్కడు ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు వర్షాన్ని లెక్క చేయలేదు, ఎండను లెక్క చేయలేదు, చలిని లెక్క చేయలేదు, కీటకాలను లెక్క చేయలేదు, ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు, కుటుంబాన్ని లెక్క చేయలేదు. ఎండకు ఏటి వానకు తడిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది ఇళ్లకు వెళ్ళాడు. ఆయన ఇళ్లకు వెళ్ళి ఆగిపోయాడా? లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ గుండె చెప్పులున్నటువంటి నాయకుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరికి అందరి కష్టాలు చూసి మన జిల్లాకు వచ్చిన తర్వాత మరి ఈ జిల్లాకి ఏం చేయాలన్నటువంటి ఆలోచనలో ఆ రోజు పాదయాత్ర సమయంలోనే ఒక చక్కనైనటువంటి బ్లూ ప్రింట్ ని తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు చూస్తే ఎక్కడికైనా సరే వలస వెళ్ళి అక్కడెక్కడో చేపల వేట చేయడం, అక్కడెక్కడో పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పనిచేయడం, అక్కడెక్కడో పోర్టులో పనిచేయడం. మరీ అన్యాయం ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాలో పారాదీప్ లో పోర్టు ఉంటే ఆ పోర్టులో కూడా మన జిల్లా వాసులు పనిచేసుకోవడం నిజంగా మనకున్నటువంటి దురదృష్టం. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలని, వీటన్నిటినీ తోసిరాజని ఇదే జిల్లాలో పోర్టు కట్టాలని, ఈ పోర్టు గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం మనం? 50 సంవత్సరాల నుంచి వింటున్నాం. నేను పుట్టుక ముందు నుంచి వింటున్నాను. ఇక్కడ ఇదిగో బాన్పాడులో పోర్టు కడతారని చెప్పి మా ఊరు నడిబొట్టు నిలబడితే బాన్పాడు అక్కడ కనిపిస్తా ఉంటది మాకు. ఏదిరా పోర్టు అంటే కేవలం మాటల మీద, కేవలం కాగితాల మీద, కేవలం సముద్ర అలల మీద పోర్టు తప్ప దాన్ని నిజం చేయలేకపోయారు. కానీ ఈ రోజు
మరి ఇన్ని కష్టాలు వచ్చి ఇప్పుడే మూలపేట వాళ్ళు పైకి వచ్చి ఇంకా వాళ్ళ బాధల్ని ఏకరు పెడితే అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఆ రోజు బ్రతుకున్నాడు. ఇంటింటికి వెళ్ళి నచ్చ చెప్పాం, కాలు పట్టుకొని చెప్పాం, ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఈ జిల్లా ముందుకు రాదంటే సగర్వంగా నిజంగా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో భూములు ఇచ్చి ఆ గ్రామాన్ని సైతం అక్కడి నుంచి ఇక్కడ మారడానికి అంగీకరించినటువంటి వాళ్ళందరికీ ఒక్కసారి మీ కష్టాల దోళ్ళ మధ్య మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామని చెప్పి ఇక్కడ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. నేను ఇన్ని కష్ట నష్టాలు కోర్చి పోర్టును గ్రౌండ్ చేస్తే ఈ రోజు వచ్చి అంటాడు ఇది చంద్రబాబు చలం వల్ల. అల్లా భోగాపురం పోర్టు దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరికి నిలబడి అంటాడు ఇది చంద్రబాబు చలం వల్ల. నేను అడుగుతా ఉన్నా, నేను ఈ కింజరాపు కుటుంబ సభ్యులకి ఒక్క కింజరాపు వాళ్ళంటే సరిపోదు, కీర్తి చోరుడు కింజరాపు కుటుంబ సభ్యులకి అంటా ఉన్నా. నేను ఏమంటాను, కీర్తి చోరులు కింజరాపు కుటుంబానికి నేను అడుగుతా ఉన్నా. ఇన్నేళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఈ జిల్లాకు మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క ప్రాజెక్ట్ చూపించమని నేనైతే అడుగుతా ఉన్నాను. నేను ఆ మాటకొస్తే ఈ రామ్మోహన్ నాయుడు గారికో లేకపోతే అచ్చెన్నాయుడు గారికో కాదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను అడగదలుచుకున్నాను. నేను 4వ మీరు ముఖ్యమంత్రి కదా, మరి మా జిల్లాకి మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. మీకు దమ్ముంటే ఇదిగో ఈ ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చామని చెప్పి రూపీ విరిచి అక్కడ ఫోటో తీసి మాకు చూపించండి. లేదే ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి ఇవ్వలేకపోయారు. మీరు తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడే ఉన్నారు మా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు లేకపోతే ధర్మాన కృష్ణదాస్ గారు కానీ. ఆ రోజు వచ్చినాయి మనకి రణస్థలం దగ్గరేమో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఆ రోజు ధర్మాన ప్రసాదరావు గారి చలం వల్ల ఈరోజు గ్రౌండ్ అయిందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మనం చేయదలుచుకున్నాను నేను. మరి ఈ రోజు చూస్తే ఒక మూలపేట పోర్టు కావచ్చు, వైఎస్ఆర్ కిట్టి రీసెర్చ్ సెంటర్ పలాసులో కావచ్చు, వైఎస్ఆర్ సుధుధార వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చలం వల్ల వచ్చినవి మీకు అందరికీ మనం చేయదలుచుకున్నాను నేను. నిన్న మొన్న చూసాను అసెంబ్లీ సమావేశాలు అవుతూ ఉంటే మన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటారు గన్నుంటే కాల్ చేయాలనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంద్రే నువ్వు కాల్చేది దీపావళి పటాసులా నువ్వు కాల్చేది ఏది? ఒకసారి కన్ను పట్టుకొని చూడు. కోట్లాది గుండెల్ని చీల్చుకొని ఆ బుల్లెట్ జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అవ్వాలని చెప్పి సందర్భంగా నేనైతే అచ్చెన్నాయుడు గారికి తెలియజేసుకున్నాను. నేను ఎందుకు కాల్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరిని కాల్చాలి ఈ రోజు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకెళ్లి అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నటువంటి వ్యక్తులు కాల్చాలా, లేకపోతే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నటువంటి నాయకుడిని కాల్చాలని అచ్చెన్నాయుడు గారు నేను అడుగుతున్నాను. నేను ఇంటి దగ్గరకు వచ్చే ధాన్యం కొనుగోలు చేసి ఇంటిగా యూరియా పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కథలా, లేకపోతే దళారులకు రైతులు విడిచిపెట్టి యూరియా బస్తా కోసం అని చెప్పి అడుపు తినేది చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు కాల్చాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అచ్చెన్నాయుడు గారిని ఎవరు కాల్చాలి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టించడానికి కాల్చాలా, మెడికల్ కాలేజీని అమ్మగారి పెట్టడం కాల్చాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అచ్చెన్నాయుడు గారిని ఎవరు కాల్చాలి? సమాధానం చెప్పి తీరాలి అచ్చెన్నాయుడు గారు. నోరుంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ కోట్లాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలు మండుతే ఆ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా మారి మచ్చైపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారికి తెలియజేస్తూ ఇక్కడైనా సరే క్రెడిట్ చోరీ ఆపండి, కీర్తి చౌరీ అని ఆపండి. మీకు చేతనైతే మీరు శంకుస్థాపన చేసినటువంటి పనులు, మీరు మంజూరు చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే జీవోల రూపంలో మాకు చూపించండి. ఇదిగో మేము ఇచ్చాము ఈ జీవం, ఇదిగో మేము డబ్బులు ఇచ్చాం, ఇదిగో మేము శంకుస్థాపన చేస్తామని చెప్పి చూపించి మీ డబ్బు మీరు కొట్టుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి పనుల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి నిలబడి ఫోటోలు దిగితే, హెల్మెట్ పెట్టుకొని ఫోటోలు దిగితే స్టైల్ గా ఉంటుంది తప్ప
క్రెడిట్ మీకు ఎట్టి పరిస్థితిలో కూడా రాదు 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 అని కూడా మరొక్క మారు తెలియజేస్తూ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి జిల్లా వ్యాప్తంగా చివరి నుండి ఆ చివరి వరకు కూడా వెళ్ళి ఆహ్వానాలు పలికినటువంటి టెక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త పేరారు తెలంగాణ గారికి ఒకసారి మనందరి కరచాలతో మధ్య అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ ఎంటైర్ బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంటైర్ కార్యక్రమానికి నేతృత్వం వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతం నాయకులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి మరొక మారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలు.